మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున చేరిన సహోదరులకు పేరు పేరున వందనములు తెలియజేయుచున్నా. దేవుని కృపలో ఈరోజు బైబిల్ క్లాస్ లో మనం దాదాపు 1 year నుండి అనేక పాఠాలు నేర్చుకుంటున్నాం. అయితే గత వారంలో మంగళవారం నాడు అపోస్తలుల కార్యములో పరిచయం గురించి మనం నేర్చుకున్నాం. అపోస్తల కార్యంలో పరిచయం యూట్యూబ్ లో కూడా ఉంది, మెసేజ్ మీరు చూడవచ్చు. ఈరోజు అపోస్తల కార్యములో మొదటి అధ్యాయం గురించి చదువుకుందాం. మొదటి అధ్యాయం కాబట్టి ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, స్తుతి స్తోత్రములు. తండ్రి, ఇది మీ వాక్యం కనుక మీరు మాకు బోధించి సహాయం దయచేయండి. మంటి ఘట్టముల్లో మీ వాక్యం ఇచ్చినావు. మీ వాక్యము నిరంతరము, మీరు నిత్యం. తండ్రి, మీ యొక్క ఆత్మశక్తి చేత మాకు సహాయం చేయమని, మీ యొక్క నడిపింపు, మీ సహాయం, మీ ఆలోచన మాకు అవసరం. మీరే మాకు బోధించి సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఈరోజు అపోస్తల కార్యముల గ్రంథం గురించి 1వ అధ్యాయం మనం చదువుకుందాం. 1వ అధ్యాయం చాప్టర్ 1, ది యాక్ట్స్ చాప్టర్ 1, అపోస్తల కార్యములు 1వ అధ్యాయం గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. నేర్చుకునే విషయంలో ముందు మాట తెలియజేస్తున్నాను. మనము బైబిల్ విద్యార్థులం. వాస్తవానికి మనం అందరూ సేవకులు. ఇక్కడ ఎక్కువ మంది బోధకులు ఉన్నారు. ఇక్కడ ప్రీచర్స్, మంచిగా వాక్యం బోధించేవారు మీరందరూ. ఆయా స్థానిక సంఘాలలో బాధ్యత కలిగి పనిచేసేవారు. అయితే ఈ యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు మనము బైబిల్ విద్యార్థులము. బైబిల్ పాఠశాలలో బైబిల్ విద్యార్థులము. విద్యార్థిని మేల్ అండ్ ఫిమేల్. విద్యార్థి మేల్, విద్యార్థిని ఫిమేల్. మనం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా బైబిల్ విద్యార్థులుగా మనం ఇక్కడ చేరి ఉన్నాం. విద్యా ప్లస్ ఆర్థిని. విద్యా ప్లస్ ఆర్థి అంటే విద్యను కోరువారు. విద్యను కోరువారు, బైబిల్ విద్యను కోరువారు. కనుక మనము బైబిల్ విద్యను కోరుకొని నేర్చుకుంటున్నాం. కాబట్టి మనతో ఎప్పుడు పరిశుద్ధ గ్రంథము, నోట్ బుక్, పెన్ను కలిగి ఉండవాలి. నోట్ చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, నేను ముందే తెలియజేస్తున్నాను, మీరందరూ బోధకులే. బోధకులకు బోధ కార్యక్రమం కనుక ఇది మీకు తెలిసి ఉంటే, అంతకుముందు మీకు తెలిసి ఉంటే, ఇది జ్ఞాపకం చేసే కార్యక్రమం. జ్ఞాపకం, ఎందుకంటే మనం మర్చిపోతా ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ తెలియని వారు ఉంటే, తెలియని విషయం ఉంటుంది తప్పనిసరిగా. మీరు ప్రసంగం చేసినా నేను నేర్చుకోవటానికి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అదేవిధంగా మీకు తెలియని విషయాలుంటే నేర్చుకోవటానికి బోధగా ఉపయోగపడుతుంది. ఒకటి బోధ, ఒకటి జ్ఞాపకం చేసే యొక్క బైబిల్ క్లాస్. అయితే ఈరోజు పాఠ్యభాగంలో అపోస్తల కార్యముల గ్రంథం గురించి 1వ అధ్యాయం చదువుదాం. రాబోయే నెలలో ఈ విధంగా ఒక్కొక్క అధ్యాయం చదువుకుంటూ వెళ్దాం. మీరు ఈ అధ్యాయం చదివిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదవండి. ఈ అధ్యాయాన్ని మీకు ఎంతగా అర్థమైందో. వచనం అంటే వచనము, పదం అంటే పదము.
చదువుకుంటూ వివరణ చేస్తాం, చదువుకుంటూ వివరణ ఉంటుంది. వర్స్ టు వర్స్, వాట్ టు వాట్, ప్యాకెట్ బై ప్యాకెట్. ఈ యొక్క వచనాలు 1వ అధ్యాయంలో 26 వచనాలు ఉన్నాయి. 26 వచనాలలో 4 భాగాలుగా మనం విభజించవచ్చు. ఎందుకంటే సులభంగా నేర్చుకోవటానికి 1వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు యేసు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము గురించి రుజువు చూస్తాం. మొదటి 3 వచనాల్లో రుజువు, ప్రూఫ్, ఆయన సజీవుడు అని. ఆయన మరణ సమాధి పునరుద్ధానము తర్వాత, శిలువ మరణము నొందిన తర్వాత ఆయన సజీవుడయ్యాడు అనే మొదటి 3 వచనాల్లో మనం చూస్తాం. తర్వాత 4వ వచనము నుండి 8వ వచనం యేసు ప్రభువారు శిష్యులకు ఆజ్ఞాపించాడు. అప్పటికి ఎవరున్నారంటే ఎంతమంది శిష్యులు ఉన్నారు అక్కడికి? అప్పటికి 1వ అధ్యాయంలో 11 మంది ఉన్నారు. 11 మంది ఉన్నారు. 11 మంది ఉన్నారు. వాళ్ళకి ఆజ్ఞాపించాడు యేసు ప్రభువు, మీరు యెరూషలేమును విడిచి వెళ్ళవద్దు, ఇక్కడే కనిపెట్టుకోండి యెరూషలేములో. తర్వాత 3వ భాగం ఏంటంటే 9వ వచనం నుండి 14వ వచనం. 1వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు శిష్యులకు సువార్త పనిని అప్పగించాడు. తర్వాత 1వ అధ్యాయంలో ఆఖరిలో 15వ వచనం నుండి 26వ వచనంలో ద్రోహి యగు యూదా ఇస్కరియోతు తన యొక్క పరిచర్యను, గొప్ప బాధ్యతను పోగొట్టుకున్నాడు. అక్కడ వేకెన్సీ, ఒక వేకెన్సీ ఖాళీ ఉంది. ఆ వేకెన్సీ ఏంటంటే అపోస్తల యొక్క వేకెన్సీ. దాన్ని ఫుల్ఫిల్మెంట్ చేయటానికి ఇక్కడ 15వ వచనం నుండి 26వ వచనంలో మనం చదువుదాం. ఈరోజు దీన్ని వచనం అంటే వచనము, పదము అంటే పదము మనము వివరంగా తెలుసుకుందాం. మీకు చాలా ఉపయోగపడతాయి. మీరు మంచి బోధకులుగా కావాలంటే నేర్చుకోవాలి. అపోస్తలు, ఇందులో అపోస్తలు అనే పదం చూసినట్టయితే అపోస్తలు అనే పదానికి శిష్యులని కూడా పిలుస్తారు, శిష్యులు. మరియు ఏంటంటే వీరు అపోస్తలు అనగా పంపబడినవారు. అపోస్తల గురించి కొద్దిగా వివరణ చేస్తున్నాను, ఎందుకంటే అపోస్తల కార్యగ్రంథం కదా ఇది. అపోస్తలు అంటే శిష్యులనియు మరియు పంపబడినవారు. వీరు ఏంటంటే పిలవబడి ఏర్పరచబడిన వారిలో నుండి ఏర్పరచబడిన వారు. పిలవబడిన వారు మరియు ఏర్పరచబడిన వారు. లూకాసు వార్తలో 6వ అధ్యాయంలో మరి 12వ వచనం నుండి 16వ వచనం. 12వ వచనం నుండి 16వ వచనంలో యేసు ప్రభువారు రాత్రంతా ప్రేయర్ లో గడిపాడు. ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు. శిష్యుల్లో నుండి అపోస్తలులను ఎన్నుకుంటున్నాడు. బాధ్యత కలిగిన విధి వారికి అప్పగిస్తున్నాడు. గొప్ప పని, గ్రేట్ వర్క్. అయితే ఆ ప్రేరణ నిమిత్తము రాత్రంతా ప్రేయర్ చేశాడు. 13వ వచనంలో లూకాసు వార్త 6వ అధ్యాయం 13వ వచనంలో శిష్యులను పిలిచి వారిలో నుండి 12 మందిని ఏర్పరచుకున్నాడు. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు. ఈ పదాన్ని గమనించాలి. 6వ అధ్యాయం 13వ వచనం. 6వ అధ్యాయం 13వ వచనం పిలువబడి ఏర్పరచబడిన వారు. ఈ శిష్యులు మరి వాస్తవానికి
మరి అపోస్తుల శిష్యులని అపోస్తులను తెలుసుకున్నాం. శిష్యులంటే అర్థం ఏంటి? శిష్యులంటే ఫాలోవర్స్, అనుచరులు. మనం క్రీస్తు యొక్క అనుచరులు. క్రీస్తు బోధను నేర్చుకొని అభ్యసించి దాని ప్రకారం నడుచుకునేవాడు. నేర్చుకోవటమే కాదు, అవలంబించేవారే శిష్యులు. అపోస్తులంటే ఏంటో తెలుసుకున్నాం, శిష్యులంటే ఏంటో తెలుసుకున్నాం. మరి వాస్తవానికి ఇక్కడ 12 మంది, వాస్తవానికి 12 మందిని అపోస్తులు ఎన్నుకున్నాడు యేసు ప్రభు వారి శిష్యుల్లో నుండి. వీరు దాకా ఇంకా కొంతమంది అపోస్తులు ఉన్నట్టుగా మనము క్రొత్త నిబంధనలో చూస్తాం. క్రొత్త నిబంధనలో ఇంకా అపోస్తులు ఉన్నారు. పౌలు, బర్నబా కదండి. పౌలుకు బర్నబా, పౌలు గారు, బర్నబా గారు. వీరు, బర్నబా గారు భూస్వామి, తన ఆస్తులంతా కోల్పోయాడు. సంఘానికి పంచిపెట్టాడు. అపోస్తులు పంచిపెట్టాడు. అపోస్తులు అంటే పంచిపెట్టేవాడు. తమ ఆస్తులు ఏమి ఉంచుకోలేరు, వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు. వీళ్ళు ఎవరంటే అపోస్తుల కార్యములు 14 నోట్ చేసుకోండి. అపోస్తుల కార్యములు 14 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ లేఖనాలు అలాగున్నాయో లేవని మీరు పరిశోధన చేయాలి, మీరు చదువుతూ ఉండండి. అపోస్తుల కార్యములు 14లో వీరెవరంటే వీళ్ళు సంఘపు అపోస్తలు. మరి వీరు కాకుండా రోమాపత్రికలో 16వ అధ్యాయం 7వ వచనం, నేను రెండోసారి కూడా ప్రకటన చేస్తాను, నోట్ చేసుకోండి. రోమాపత్రిక 16:7లో కూడా కొంతమంది అపోస్తలు ఉన్నారు అక్కడ. మరి ప్రభు యొక్క సహోదరుడు యాకోబు కూడా, ఆయన కూడా అపోస్తలుడే. గలతీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం, గలతీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. కనుక వీరు సంఘపు అపోస్తలు. వీరు సంఘంలో ఉన్న అపోస్తలు. 12 మంది అపోస్తలు కాకుండా వీరు కూడా ఉన్నారు. వాక్యానుసారంగా తెలియజేస్తున్నాను. వీరిగాక ఇంకొక ఆయన, గొప్ప ఆయన యేసుక్రీస్తు. ఆయన పరలోకపు అపోస్తలుడు అంటాడు. ఒకసారి చదువుదామా? పరలోకపు అపోస్తలుడైన హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం దయచేసి గమనించండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో మనం చూసినట్టయితే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దాన్ని అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. కనుక యేసుక్రీస్తు వారు ఈయనెవరండి? పరలోక సంబంధమైన అపోస్తలుడైన ఈయన. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. కనుక ఇప్పుడు అపోస్తలుల గురించి, శిష్యులంటే ఏంటి, అదేవిధంగా మనమంటే కూడా తెలుసున్నాం. మనం బైబిల్ విద్యార్థులు, విద్యలో ఆర్జించేవాళ్ళు. ఆర్జించటంటే ఏంటి? కోరేవాళ్ళు. కనుక జాగ్రత్తగా నేర్చుకోవాలి. జాగ్రత్తగా పెన్న నోట్బుక్ లో చెప్తున్న మాటలన్నీ, లేఖనాలు కూడా పరిశోధన చేయాలి. రిఫరెన్స్ చెప్తున్నప్పుడు అలాగ ఉన్నాయో లేవని లేఖనాలు పరిశోధన చేస్తూ వెళ్ళాలి. ఇప్పుడు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మరి 4 భాగాలుగా విభజించాము. ఒక్కొక్క భాగాన్ని గురించి మనము వివరణ చేసుకుందాం, నేర్చుకుందాం. ఒక్కొక్క భాగాన్ని గురించి మనము తెలుసుకుందాం. ఒక్కొక్క భాగాన్ని గురించి తెలుసుకుంటున్నప్పుడు ఈరోజు దయచేసి గమనించండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనము గురించి వివరణిస్తాను. ఇది మొదటి భాగం. ఈ 3 వచనాలు అంటే 1 నుండి 3 వచనాలు, 1 నుండి 3 వచనాలు చదువుతూ మీకు వివరణ చేస్తాను. మీరు శ్రద్ధగా నోట్ చేసుకోవాలి, గ్రహించాలని ప్రభునామమున మనం చేస్తున్నాను. 1వ అధ్యాయము
లో చదువుతున్నాను. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకును పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథము రచించి తిని. ఈ 2 వచనాల్లో చూద్దాం. మనము లూకాసు వార్త కూడా చదివినప్పుడు మరియు అపోస్తల కార్యములు పరిచయం చదివినప్పుడు థియోఫిలా అనే అతని గురించి మనం చదివాం. థియోఫిలా ఒక మంచి నమ్మకస్తుడు, అన్యుడు, విశ్వాసం మంచి, లూకా గారికి మంచి సహచరుడు. మరియు ఈ లూకా గారు మరి ఆయనకి ఇది 2వ పుస్తకం. ఈ మొదటి పుస్తకములో ఏం రాశాడంట? ఓ థియోఫిలాను సంబోధిస్తూ మొదటి పుస్తకము రచించి తిని, మొదటి గ్రంథమును రచించి తిని అంటున్నాడు. ఏంటి ఆ మొదటి గ్రంథము? లూకా సువార్త. ఇది ఏంటి? ఇది 2వ గ్రంథం. అపోస్తల కార్యము 2వ గ్రంథం గురించి చెప్తున్నాడు. మనకు అర్థం కావాలి. ఓ థియోఫిలా, థియో అంటే దేవుడు, ఫిలా అంటే ప్రియుడు, ప్రేమించేవాడని తెలుసుకున్నాం. యేసు తాను ఏర్పరచుకొనిన, ఇందాక చెప్పాను, పిలువబడి ఏర్పరచబడిన వారు. ఇంకొక సబ్జెక్ట్ కూడా చెప్పాను, మీకు గుర్తుందో లేదో? పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు అని కూడా ఒక టాపిక్ మీకు వినిపించాను ఇంతకుముందు, మీకు గుర్తుందో లేదో? కనుక ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా, అంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై, అది ఎందుకంటే లూకాసు వార్తలో 4:1 చదవండి తీసిన వారు. లూకాసు వార్త 4:1 బ్రదర్ చదవాలమ్మా. అయ్యా గట్టి చదవాలి, గట్టిగా. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం కూడా చూస్తే ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ పొందుడని శిష్యులు కూడా చెప్పాడు. కనుక ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకునబో దినము వరకు ఆయన చేయుటకు బోధించుటకు ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథము రచించి తిని. మొదటి గ్రంథంలో ఏమున్నది? యేసు యొక్క జీవిత చరిత్ర కదండి. ఆయన చేయుటకు ఆయన ఎన్ని సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు, తర్వాత అనేక ఉపమానాలు, తర్వాత ఆయన చేసిన బోధ, తర్వాత ఆయన మరణ సమాధి, పునరుద్ధానము కదా, ఇవన్నీ కూడా మొదటి గ్రంథములో రాసేసాడు అంటున్నాడు. తర్వాత చూసినట్టయితే రచించి తిని ఆయన శ్రమ పొందిన తర్వాత చూడండి, అనగా శిలువ మరణం పొందిన తర్వాత 40 దినముల వారికి అగపడుచు దేవుని రాజ్యంలో గూర్చి బోధించుచు అనేక ప్రమాణాలు చూపి వారికి తన్ను తాను సజీవులుగా కనపరుచుకునేను. సజీవుడు, జీసస్ క్రైస్ట్ డెత్, బరియల్, రిజరెక్షన్, తర్వాత ఆయన సజీవుడు అని రుజువుపరుచుకున్నాడు. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం కనుక లేకపోతే మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందేమో అంటాడు. కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం. కనుక ఆయన పునరుద్ధానం అవటంతో మనం ఒక నిరీక్షణ కలిగింది, ఒక నిరీక్షణ. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 12వ వచనములో మనకి ఈ జీవిత కాలం మట్టుకే నిరీక్షించిన వారమైతే మనుషులందరికంటే దౌర్భాగ్యులు అవుదుము అంటాడు పౌలు. ఎందుకంటే పునరుద్ధానం లేదని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు.
యేసుక్రీస్తు వారు ఎందుకంటే ఆ రోజులో పునరుద్ధానం ఏడుంది లేదు అనే వాళ్ళు ఉన్నప్పుడు పునరుద్ధానం, ఎందుకంటే సద్భీకులు అనే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు, అదొక తేగ. పునరుద్ధానం అనేది ఉన్నది. ఇప్పుడు యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచుట వలన దేవుని కుమారుడు, రోమా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన శరీరం బట్టి, రోమా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో శరీరం బట్టి ఎవరైనా దావీదు సంతానం మృతులను లేచుట వల్ల ఆత్మను బట్టి ఆయన దేవుని కుమారుడని నిరూపించబడిన అంటాడు. ప్రూఫ్ అయిపోయింది. 3వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన శ్రమ పొందిన తర్వాత 40 దినముల వరకు వారికి అడ్డుపడచ్చు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు 40 days దేవుని రాజ్యము పరలోక రాజ్యము, లేకపోతే ఆయన క్రీస్తు శరీరమైన సంఘము, ఆయన సంఘాన్ని గురించి బోధిస్తున్నాడు. బోధించుచు అనేక ప్రమాణాలు అంటే రుజువులు చూపించచ్చు, అనేక రుజువులు, సందేహం ఉన్న వారికి డౌట్ క్లియర్ చేస్తున్నాడు. కొంతమంది డౌట్ ఏర్పడింది, డౌట్ అయ్యాడు కదా తోమా. అనేక రుజువులు చూపుచు తన్ను తాను సజీవులుగా కనపరుచుకునేను. ఆయన సజీవుడు, ఆయన మృతుడు కాదు, సజీవుడు. సజీవుడైన వాడిని ఎందుకు వెతుకుతున్నావు? ఆయన సజీవుడు, ఆయన మృతుడు కాదు. నువ్వు సరిపోనుకుంటున్నావేమో, ఆయన సజీవుడు. కనుక నా ప్రియ సహోదరుడు ఇక్కడ గమనించండి, ఇక్కడ చూసినట్లయితే 40 days లో ఎన్నిసార్లు ఆయన సజీవుడని రుజువుపరుచుకున్నాడు? 11 సార్లు. ఎన్నిసార్లు అండి? ఒక ఆదివారం నాడే 4 సువార్తలు, ఆదివారమున ఉదయమున తెల్లవారప్పుడే చూడగా ప్రతి 4 సువార్తల్లో ఆ లాస్ట్ అధ్యాయంలో ఆదివారమే రాసింది ఉదయాన. అప్పుడు ఆ ఆదివారం నాడు సాయంత్రం వరకు ఎన్నిసార్లు ఆయన సజీవుడని కనపరుచుకున్నాడు? ఆదివారం సంగతి చెప్తున్నా, ఆ ఒక్క ఆదివారమే 5 సార్లు. వెరీ గుడ్, 5 times కదండి. మగ్దలేని మరియా, కొందరు స్త్రీలు, ఎందుకంటే మన సేవకులు తెలిసి ఉండాలి, ఒక సండేనే 5 times. కొందరు స్త్రీలు, తర్వాత పేతురు గారు, 10 మంది అపోస్తలు. ఎందుకంటే ఒకడు వెళ్ళిపోయాడు, తన చోటుకి వెళ్ళిపోయాడు. ఆ స్టోరీ వచ్చింది, ఎక్కడికి వెళ్ళాడు తర్వాత చెప్తాను. తర్వాత తోమాలే 10 మంది ఉండగా, తర్వాత 5వది ఏదంటే ఈ అమ్మాయి గ్రామ కాపురస్తులు. లోకాసు వార్తలో మనం చూస్తే 24వ అధ్యాయం, ఈ అమ్మాయి గ్రామ కాపురస్తులు. క్లెయోపా వారికి కనిపించాడు 5 సార్లు ఒక సండేనే. మిగిలిన 6 సార్లు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 17వ అధ్యాయం 4 నుండి 8 వచనాలు, 4 నుండి 8 వచనాల్లో పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబుకు 500 మంది కంటే ఎక్కువగా, 500 మంది అంటే మామూలు జనం, 500 మంది కంటే ఎక్కువగా ఆయన కనపరుచుకున్నాడు. ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, తన జీవితంలో చేసిన వాటన్నిటికంటే గొప్ప మహా అద్భుతం ఏంటంటే రెజరెక్షన్. యేసు ప్రభువారు మరణ సమాధి పునరుద్ధానమే గొప్ప అద్భుతం. గుర్తుంచుకోండి. ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు అనేకమైన ఉన్నాయి. వాటన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే జీసస్ క్రైస్ట్ రెజరెక్షన్. కాబట్టి నా ప్రియ సహోదరుడా, మరి ఈ 3 వచనాలలో మనం ఏమని చదివినామో 3 వచనాలు మనము యేసుక్రీస్తు ఆయన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడని తెలుసుకున్నాం, ఆయన సజీవుడని తెలుసుకున్నాం. మొదటి వచనాల్లో
3 వచనాలలో యేసుక్రీస్తు పునరుద్ధారుడైనట్టుగా రుజువులు తెలుసుకొని ఉన్నాం. అటు 40 దినాల్లో దేవుని రాజ్యాన్ని గురించి కూడా బోధించాడు. దేవుని రాజ్యం గురించి బోధించాడు. సజీవుడు నేను అని రుజువుపరుచుకున్నాడు. తర్వాత చూసినట్లయితే 2వ భాగంలో యెరూషలేము నుండి వెళ్ళొద్దని యేసు ప్రభు వారు ఆజ్ఞ. తర్వాత 2వ పాయింట్ ఏంటంటే యెరూషలేము నుండి శిష్యులకు యెరూషలేము నుండి వెళ్ళవద్దు, యెరూషలేము నుండి వెళ్ళొద్దు. 4 నుండి 4వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకుందాం. యెరూషలేము నుండి వెళ్ళొద్దు అని శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు, అపోస్తలులకు ఆజ్ఞాపిస్తున్నాడు. చూద్దాం 4వ వచనం చదువుదాం. 4వ వచనం నేను ముందే చెప్పాను, వచనం అంటే వచనము, పదము అంటే పదము, వివరణ ఉంటుంది. మీకు నేర్చుకోవటానికి మంచి పాఠం ఇది. ఆయన వారిని కలుసుకొని 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనినండి. తండ్రి వాగ్దానము ఏంటంటే అది ఏంటి? తండ్రి వాగ్దానం ఏంటి? పరిశుద్ధాత్మను పంపుట. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయన ముందుగానే చెప్పాడు పరిశుద్ధాత్మను పంపుతానని. యోహాను సువార్త 14వ అధ్యాయం నోట్ చేసుకోండి. 14వ అధ్యాయం చూద్దాం, చదువుతూ తెలుసుకుందాం, ప్రూఫ్ చేసుకుందాం. అలా ఉన్నావో లేవని 14వ అధ్యాయము లేఖనాలు పరిశోధన చేయాలి. 26వ వచనంలో చూసినట్టయితే ఆదరణకర్త అనగా తండ్రి నా వలన పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తం మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను జ్ఞాపకం చేయును. బోధించుట, జ్ఞాపకం చేసే కార్యక్రమం ఎవరిది? పరిశుద్ధాత్మ. నేను పంపబోవు ఆదరణకర్త హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసే కార్యక్రమం, బోధించే కార్యక్రమం. కనుక ఇది వాగ్దానం. తర్వాత అయితే మరి యోహాను సువార్తలో 15వ అధ్యాయము 26వ వచనం కూడా చదువుదాం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అంటే ఎవరు? ఉత్తరవాది అనగా తండ్రి యొద్ద నుండి తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చెను కదండి. మరలా జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన వాగ్దానం, తండ్రి యొక్క వాగ్దానం గురించి. ఏంటి ఆ వాగ్దానం గురించి అంటే 13వ వచనం. అయితే ఆయన 16వ అధ్యాయము 13వ వచనం యోహాను సువార్త. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతో తాను ఏమీ బోధింపక వేటిని వాటిని బోధించి సంభవే సంగతులు మీకు తెలియజేయను కదా. ఆయన నా వాటిలోని తీసుకొని మీకు తెలియజేయను. ఏసు బోధించాడు వాటిని తెలియజేస్తాడు. పరిశుద్ధం. ఇది వాగ్దానం కదండి, ఇది వాగ్దానం. ఇంకా చదువుదాం ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే అంతకుముందు పుస్తకం రాశాడు కదా. ఏ పుస్తకం అనుకున్నాం? లూకాసు వార్త. లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో చూద్దాం. లూకాసు వార్తలో ఆయన చేసిన ఆ వాగ్దానం గురించి కూడా ఇక్కడ కూడా చెప్తాడు లూకా గారు. ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో 48వ వచనం నుండి ఈ సంగతులకు మీరే సాక్షులు, మీరే సాక్షులు. సాక్షులు అంటే అర్థం ఏంటి? సాక్షి అంటే అర్థం ఏంటి? కన్న వాటిని విన్న వాటిని గూర్చి చెప్పుట సాక్షి అంటారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 20వ వచనం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 20వ వచనం. సాక్షి అంటే అది. సాక్ష్యం అంటే ఇతరులు చెప్పాలి, నేను చెప్తున్నది కాదు.
చూసిన వాళ్ళు చెప్పాలి. కోర్టులో కూడా సాక్షి అంటే ఎవరు? ఏం చూసావయ్యా, ఏం విన్నావో చెప్పు అంటారు, అంతే కదా సాక్షి అంటే. అది ఇందుకు మీరే సాక్షి. 49వ వచనం, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీరేను పంపు వరకు, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలోనే నిలిచి ఉండుడి. కనుక ఇది ప్రభువారు ఆజ్ఞ. పునరుద్ధారణ తర్వాత శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. 4వ వచనంలో ఏమని మళ్ళీ చదువుతున్నాను. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు, అంటే మీరు పరిశుద్ధాత్మను పొందబోతున్నారు అపోస్తలులు. తర్వాత 5వ వచనం చదువుతున్నాం. యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చినే గాని కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మ బాప్తిసము పొందుదురు. యోహాను ఇచ్చిన బాప్తిసం ఏంటి? మారు మనసు విషయమైన బాప్తిసం. ఏ బాప్తిసమైనా మారు మనసు విషయమైన బాప్తిసం. అయితే మీరు పొందబోయే బాప్తిసం ఏంటంటే పరిశుద్ధాత్మలో కుమ్మరింపబడే బాప్తిసం. ఇది బాప్తిసం అంటే అర్థం ఏంటి? నీటిలో పూర్తిగా ముంచబడుట, డిప్, సబ్మర్జ్ అండర్ ది వాటర్. నీటిలో పూర్తిగా ముంచబడుట. ఇప్పుడు వీళ్ళు పొందబోయే బాప్తిసం ఏంటంటే పరిశుద్ధాత్మతోటి నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత కుమ్మరింపబడాలి. ఇది 5వ వచనం చెప్పారు. తర్వాత 6వ వచనం చదువుతున్నాం. 6వ వచనం, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలుకు రాజ్యము మరలా అనుగ్రహించదవా అని ఆయన అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు, వాటిని గుర్తించుకుంటా నీ పని కాదు. కాలములు సమయాలు తెలుసుకునే పని మంద కాదు, మనుషుల పని కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలు అంతకుముందు ఇజ్రాయెల్ చరిత్రలో ఒక విషయం ఎందుకు అడిగారంటే, ఇది ఒక ప్రశ్న వాళ్ళకి అర్థం కాలేదు అప్పటికి కూడా. రాజ్యం గురించి అడుగుతానే ఉన్నారు. ఇజ్రాయెల్ ప్రజలు ఒక రాజు వస్తాడు, మెస్సియా వస్తాడు. ఆ మెస్సియా వాస్తవానికి స్త్రీ సంతానమై ఉండాలి. సృష్టి దగ్గర నుండి చూస్తే ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం మొదలవుతుంది. కానీ ఇజ్రాయెల్ ప్రజలైతే దాదాపు క్రీస్తు పూర్వం మోషే ధర్మశాస్త్రం దాకా వచ్చిన దగ్గర నుండి వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రవచనాలను బట్టి. దావీదు పరిపాలన, సొలొమోను పరిపాలన గోల్డెన్ పరిపాలన, బంగారు పరిపాలన. అయితే ఇజ్రాయెల్ ప్రజలు అనేకమైన బాధలు, శ్రమలు ఎదుర్కొంటున్నారు. ఆ మెస్సయ్య వచ్చి భౌతికమైన రాజ్యం స్థాపిస్తాడని వాళ్ళు అనుకుంటున్నారు భౌతికంగా. యేసు ప్రభువారు ఏమంటున్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అదే కాదు. యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం, యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం అని చెప్తానన్నాడు. వాళ్ళేమో భౌతికమైన రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు. యేసు ప్రభువే నాది ఈ రాజ్యం ఈ లోక సంబంధమైనది కానే కాదు. అక్కడ ఏ రోజుకి అర్థం కాల. నా రాజ్యం పోతుందని 2 సంవత్సరాల పిల్లలు చంపించాడు. సాతాను పేరేటి చంపేయాలి, అది రాజ్యం పోతుందని. కానీ ఆయనకు అర్థం కాలే ఏ రోజుకి నా రాజ్యం పోతుంది. అసలు రాజ్యం ఏదో సంబంధం కాదు, నువ్వు రాజు అంటే రాజునే అన్నాడు. నా రాజ్యం ఇలా సంబంధం కానే కాదన్న అర్థం చేసుకోవాలి. ఏ రోజుకి అర్థం కాలేదు, పిలాతుకు అర్థం కాలేదు, ఇజ్రాయెల్ ప్రజలకు అర్థం కాలేదు, ఈ రోజు కూడా కొంతమందికి ఎవరు అర్థం కావట్లా. ఆ రాజ్యం ఏంటి? ఆత్మ సంబంధమైన రాజ్యం. అది రాజ్యం ఎక్కడుంది? మన మధ్య ఉన్నది. ఏంటది? మన మధ్య సంఘము. కనుక ఇక్కడ ఏంటంటే నా ప్రియ సహోదరుడా, ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఆయన రాజ్యం గురించి అడిగితే ఈ విధంగా ఇది ఈ కాలమును సమయం తెలుసుకుంటా నీ పని కాదు. ఎందుకంటే కాలములు సమయములు తండ్రి అయిన దేవుని స్వాధీనంలో ఉన్నాయి కదండి.
ఆ టైంలో యేసు ప్రభు అని అడిగినప్పుడు ఆయనే చెప్పాడు, యేసు ప్రభు అని చెప్పాడు. ఏం చెప్పాడు? నాకు తెలియదు అన్నాడు. తండ్రి ఎప్పుడు పంపిస్తుంది? నాకు తెలియదు అన్నాడు. యేసు ప్రభువే చెప్పాడు కదండి. యేసు ప్రభు అన్నాడు కదా, మత్తయి సువార్త 24:36 44 చదవండి. 36 మత్తయి సువార్త 24 36 మరి 44 చదవాలి ఒక్కొక్క వచనం. ఓకే, దయచేసి బ్రదర్స్ చదవాలి అయ్యా, ఎందుకంటే సంఘంలో బ్రదర్స్ ఉండగా సిస్టర్స్ చదివారు అనుకో బ్రదర్స్ యోగ్యత లేని వారు అన్నట్టుగా అర్థమవుతుంది కదా. ఏమనుకోకండమ్మా, నేను ఇట్లా అంటున్నాను, వాక్యానుసారం చెప్తా. ఎందుకంటే బ్రదర్స్ ఎవరు చదవలేని వాళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు చదవండి. ఎంతమంది ఉన్నారు, చాలా ఒకసారి తిప్పండి, ఎంతమంది ఉన్నారు, వెంటనే తీసి చదవాలి, బ్రదర్ చదవాలి. ఆ దినమును గుర్చి ఆ గడియను గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందు దూతలైనను దూతలకు తెలియదు, కుమారుడికి కూడా తెలియదు కదా. కుమారుడికి తెలియదు, దూతలకు తెలియదు. కాలములు సమయము ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? తండ్రైన దేవుని స్వాధీనంలో. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21 దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21 ఏమంటే కాలములు సమయములు మార్చువాడు ఆయనే. ఏ సమయానికి ఏ టైంలో ఏం జరగాలో ఆయన జరిగిస్తూ ఉంటాడు. కాలములు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21 చదవండన్నా త్వరగా. ఎందుకంటే ఈ టైం యేసు ప్రభు స్వాధీనం. ఇది ఎవరి డిపార్ట్మెంట్ అంటే తండ్రి అయిన దేవుని దగ్గర ఆయన స్వాధీనమనేది. టైం అంటే మళ్ళాంటి గడియారం కాదు, మళ్ళాంటి క్యాలెండర్ కాదు ఆయన టైము. మన టైం లేదు, ఇది మనం తయారు చేసుకున్నాం గడియారము క్యాలెండర్లో. చదవాలి. దేవుడు కాలములను సమయములను మార్చువాడు, రాజులను త్రోసివేయచ్చు, దీవించువాడు. ఏ కాలంలో ఎవరు ఉండాలో, ఎవరు రాజుగా ఉండాలో, ఎవరు నెట్టేయబడాలో ఆయనకి తెలుసు. ఆ యొక్క ఎవరి స్వాధీనంలో? తండ్రే. యేసు ప్రభు వారు చెప్పిన మాట నాకే తెలియదు అన్నాడు. నాకేది అసలు ఇది మీ పని కాదు. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఎప్పుడు అని అడుగుతుంటే మనల్ని టైంలు చెప్తారు. ఇదిగో అప్పుడు వస్తున్నాడు, ఇప్పుడు వస్తున్నాడు, ఎన్నో డేట్లు చెప్పి ఫెయిల్ అయిపోయారు. చాలా డేట్లు చెప్పారు. ఎందుకంటే మనకు తెలియదు. అనుకుంటారు ఈ శ్రమలు అవుతాయి, ఏదో కష్టాలు వస్తాయి, అక్కడ అన్నం దొరుకుతుంది అనుకుంటానే ఉంటున్నారు. ఎప్పుడో మనకు తెలియదు. తర్వాత చూసినట్లయితే తర్వాత వచ్చినకి వెళ్ళిపోదాం. ఇక 8వ వచనం. ఇది కాలములు సమలు ఎవరు స్వాధీనంలో? తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకొనట మీ పని కాదు. మనం సిద్ధపాటు కావాలంటే మనం ఆయన 2వ రాకడ కొరకు సిద్ధపాటే కావాలి, కానీ ఇది కాదు మనం వెతకాల్సింది. తర్వాత 8వ వచనం, ఇది చాలా ఇంపార్టెంట్. అయినను 1వ అధ్యాయం అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందరు గనక యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతకు బోధిగంతముల వరకు మీరు నాకు సాక్షులు. 5వ వచనం చెప్పాడు కదా, యోహాను నెలలో బాపిస్తాడు, మీరు పరిశుద్ధాత్మను నింపబడతారు. ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసంతో నింపబడతారో అప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. ఇక శక్తి పొందుకొని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ లో నింపబడతారో శక్తి పొందుకుంటారు. శక్తి పొందుకొని ఎక్కడి నుంచి మొదలైద్ది? యెరూషలేము, యూదయ, సమరయ, బోధిగంతం.
ఇది స్వార్థ పని. దీని గురించి ప్రవచనం ఉన్నది. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. ఇది నెరవేర్పు జరుగుతుంది. యెషయా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం. ఎక్కడి నుంచే మొదలు కావాలి సువార్త? ఎక్కడి నుంచి మొదలు కావాలి? యెరూషలేము నుండే మొదలు కావాలి. ఆ కాలమున సియోను అనగా చదవమ్మా. శాస్త్రము ఆ, యెరూషలేములో నుండి యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలుదేరింది కదండి. ఈ ప్రవచనం ఎక్కడి నుంచి? ఈ ప్రవచనం యెషయా ప్రవక్త క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల ముందే ఆయన ప్రవచనం చేశాడు. ఇది ఇంప్లిమెంట్ అవుతుంది కనుక ఇక్కడ ఏంటంటే నాకు సాక్షులు. సాక్షులు అంటే చాలా ప్రాముఖ్యం. సాక్షి చాలా ప్రాముఖ్యం. తర్వాత ఇక 9వ వచనం నుండి మనం చూస్తున్నాం. ఇది 3వ పార్ట్. ఏంటంటే 3వ భాగం ఏంటంటే నా ప్రియ సోదరు, శిష్యులకు సువార్త పని అప్పగించుట. 9వ శిష్యులకు సువార్త పని అప్పగించుట. 9 నుండి 14 వచనాలు దయచేసి గమనించండి. ఈ 9వ వచనము నుండి చూసినట్టయితే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను, ఒక మేఘం తీసుకెళ్లిపోతుంది. ఇక మేఘారూఢుడై వెళుతున్నాడు. ఈ దృశ్యాన్ని ఒకసారి ఆలోచన చేయండి. మధ్య నుండి యేసు ప్రభు ఇట్లా అందరినీ ఎప్పుడు కూడా సమాధానం కలుగాక అనేవాడు. ఆయన అక్కడి నుంచి ప్రత్యేకింపడి ఎత్తబడుతున్నాడు పైకి. ఇక మేఘం వెళ్తున్నప్పుడు అక్కడ జనం అందరు కూడా ఎట్టంటారు? కొందరు అయ్యో ప్రభు అని ఏడుస్తూ ఉండొచ్చు, కొందరు సంతోషంతో బాయ్ బాయ్ అని చెప్పొచ్చు. కనుక కొందరు హ్యాపీగా సమయం గడుపు ఓ ప్రభు వెళ్ళిపోతున్నావు అని చూస్తా ఉన్నారు. ఆ మేఘము తీసుకెళ్తున్నప్పుడు తర్వాత చూడండి, ఆయన వెళ్ళుచుండగా ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రం ధరించుకున్న 2 మనుషులు నిలిచి, గలిలీ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకములకు వెళ్ళానో అదే రీతిగా మరలా తిరిగి వస్తాడు. మేఘారూఢుడే వెళ్ళిపోయాడు. ఆయన అనేక సార్లు కూడా చెప్పాడు, నేను మేఘారూఢుడై వస్తాను అని చెప్పాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం చెప్పాడు. అది లూకా సువార్తలో కూడా చెప్పాడు, మేఘారూఢుడై వస్తాడు ఆయన. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనములో చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో ఆయన ఇదిగో మేఘారూఢుడై వచ్చుచున్నాడు. అదండి చదవాలన్న గట్టి చదవాలి, పెద్ద చదవాలి, స్పష్టంగా చదవాలి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఎందుకంటే ఆయన ఏ రీతికి వెళ్ళాడో ఆ రీతిగా వస్తాడో. భూమి మీద వస్తాడని నేను చెప్పడం లేదు. తర్వాత రెండవది గమనించినట్టయితే, యేసు ప్రభు వారు అనేక సార్లు చెప్పాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో నేను మరలా వస్తానన్నాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనంలో రెండోసారి వస్తున్నాడు. సెకండ్ టైం ఆయన వస్తాడు. ఏ విధంగా వెళ్ళాడో ఆ విధంగా తిరిగి వస్తాడు. తర్వాత చూడైతే అపోస్తుల కార్యములో 1వ అధ్యాయములో మనం చూసినట్టయితే ఇప్పుడు 12వ వచనం, అప్పుడు వారు ఒలీవల అనబడిన కొండ నుండి యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినం నడవంత దూరం ఉన్నది. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోకి ఎక్కారు. యెరూషలేములో కనిపెట్టుకున్నామని చెప్పాడు కదా. వాళ్ళు ఆ 11 అక్కడ ఈ లిస్ట్ ఇవ్వబడింది. ఇక్కడ తర్వాత వచనంలో 13వ వచనంలో లిస్ట్ ఇవ్వబడ్డాది. అపోస్తల లిస్ట్ ఎవరంటే 11 మంది ఉన్నారు ఇక్కడ.
వాస్తవానికి ఇది 4వ లిస్ట్. ఇది 3 లిస్టుల్లో, సువార్తలో 3 లిస్టులు ఉన్నాయి. అపోస్తుల లిస్టు, 12 మంది లిస్టు. లోకా గారు అంటాడు, లోకా సువార్తలో 6వ అధ్యాయము 16వ వచనం, ద్రోహియగు యూదా ఇస్కరియోతు అన్నాడు. ద్రోహి అన్నాడు వీడు, నమ్మకస్తుడు కాదు వీడు, ద్రోహి అన్నాడు. కనుక ఇక్కడ ఆయన పేరు ఇక్కడ లేదు. ఈ లిస్టులో, 4వ లిస్టులో, అపోస్తుల కార్యంలో ఉన్న 4వ లిస్టులో ఆయన పేరు లేదు. అయితే ఇక్కడ ఏంటంటే, అప్పుడు వారు ఒలీవలనబడిన కొండ, అక్కడ నుండి ఆయన ఆరోహణ అయ్యాడు కదండి. ఆ కొండ దిగువ బాగానే ఉన్నది. ఏముందంటే గెత్సెమనే తోట వనము. గెత్సెమనే అనగా నూనె గానుగా, గుర్తు చేసుకోండి, నూనె గానుగా. అక్కడ అన్ని ఒలీవ చెట్టుతో నిండి ఉంటది. ఒలీవ నూనె తీస్తారా గానుగులు అక్కడ. గెత్సెమనే అనగా ఏంటంటే నూనె గానుగా, నూనె గానుగా. ఆ కొండ దిగు బాగున్నది. విశ్రాంతి దినము నడవదగినంత దూరం ఉంది యెరూషలేమునకు. విశ్రాంతి దినాన్ని ఎంత నడవాలంటే, వారు ఇజ్రాయేల్ ప్రజలు ఏ పని చేయకూడదు, పొయ్యి కూడా కట్టకూడదు. ఒకరు పొయ్యి పెట్టినందుకే రాళ్ళు కొట్టి చంపా. చాలా స్ట్రిక్ట్. విశ్రాంతిని పాటిస్తే, శనివారం పాటిస్తే ఏమి తినకూడదు, పొయ్యే పెట్టకూడదు. అది ఎంత దూరం నడవాలి? ఒక 1000 గజాలు, ఒక 1/2 కిలోమీటర్ దూరం నడవాలంతే. ఏదన్నా ఇంపార్టెంట్ పని ఉంటే అంత దూరంలోనే ఉంది. అక్కడికి వెళ్ళారు. ఆ యెరూషలేములో మేడ గదిలో ఉన్నారు. ఎందుకంటే ఆ మేడ గదిలో వాళ్ళు ఎక్కువ అలవాటు వాళ్ళు. ఎందుకంటే లూకా సువార్తలో చెప్తాడు, ఎప్పుడైతే యేసు ప్రభు వారు పునరుద్ధారణ అయ్యాడో, వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు చూచారో వాళ్ళకి ఆనందం పట్టలేకపోయింది. వాళ్ళకి ఆనందం అంత ఎంత కాదు. యేసు ప్రభు సిలువేసినప్పుడు అయోమయంగా ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు. శనివారం అయోమయంగా ఉన్నారు. తర్వాత ఆదివారం ఆనందం కలిగింది. తర్వాత ఆయన పునరుద్ధారణ అయిన తర్వాత 40 దినాల తర్వాత పునరుద్ధారణ అయిన తర్వాత ఆయన చూసినట్టు 52వ వచనములో, వారు ఆయనకు నమస్కారం చేసి మహానందముతో యెరూషలేమునకు వెళ్లి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండిరి. మహానందం. యేసు ప్రభు యొక్క డెత్, బరియల్, రిజరెక్షన్ తో శిష్యులు మహా ఆనందం. ఇక్కడ ఆ 11 మంది అపోస్తులు ఉన్నారు. తర్వాత చూసినట్టయితే అపోస్తుల కార్యములు 14వ వచనంలో చూసినట్టయితే, వీరులు కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండరి. ఎడతెగని ప్రార్థన, ఏక మనసుతో ప్రార్థన. ప్రతి విషయంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఎడతెగని ప్రార్థన చేస్తున్నారు వీరు. 11 మందిలో కొంతమంది స్త్రీలు యాడ్ అయ్యారు. ఇక్కడ 14వ వచనములో ఆ స్త్రీలు ఎవరు ఉంటారు? యేసు తల్లిని మరి అన్నాడు. ఒక గోయబాబాది వాళ్ళు ఉండొచ్చు, తర్వాత ఇంకెవరు ఉండొచ్చు, యాకోబు తల్లి ఉండొచ్చు, ఇంకా చాలా మంది, కొంతమంది స్త్రీలు ఉన్నారు కదా, సలోమి, ఇంకా వాళ్ళందరూ. తర్వాత దయచేసి శ్రద్ధ గమనించాలి. ఇంకొకటి ఏంటంటే, వారితోటి ప్రభు యొక్క సహోదరులు కూడా ఉన్నారు. ప్రభు యొక్క సహోదరులు, వాస్తవానికి సహోదరులు. ఆయన పునరుద్ధానం కాకముందు వాళ్ళు క్రీస్తుని విశ్వసించలేదు. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్టయితే అక్కడ ఏంటంటే, ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. సహోదరులు విశ్వాసం ఉంచలా. కానీ యేసు ప్రభు వారు పునరుద్ధారణ అయిన తర్వాత, అంటే ఈ సహోదరులు అంటే వీళ్ళు యేసు తర్వాత, యేసు పరిశుద్ధాత్మలో జన్మించిన వాడు. వాళ్ళు ఏంటంటే సహజంగా జన్మించేవాళ్ళు. వాళ్ళు కజిన్స్ కావచ్చు, ఎవరో కానీ మాకు తెలియదు. కానీ అందులో అనేకమైన వాదనలు ఉన్నాయి. కానీ యేసు తర్వాత, ఎందుకంటే ఇక్కడ చూడండి మత్తయి సువార్తలో 13వ అధ్యాయము 55-56 వచనాల్లో, ఆయన వడ్లో ఆయన కుమారుడు కాదు, ఆయన అక్క చెల్లెండ్రు లేరున్నారు కదా అని చెప్తారు అక్కడ. కనుక ఆయన సహోదరులు ఉన్నారు. కానీ వాళ్ళు యేసు ప్రభు ఆయన జీవిస్తున్నప్పుడు వాళ్ళు విశ్వాసం ఉంచలేదు. యేసు ప్రభు చెప్పాడు, ప్రవక్త తన స్వగ్రామం తన ఇంటను తప్ప ఎక్కడా ఘనహీనుడు కాదు అని చెప్పాడు.
ఆయన ప్రవక్త, యేసు ప్రభు ప్రవక్త కూడా, ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మరియు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే ఆయన డెత్ బదులు రిజరక్షన్ అయిందో అప్పుడు సహోదరులు, విశ్వాసం ఉంచని సహోదరులు ఎడతెగని ప్రార్థన చేస్తున్నారు. అంత మాత్రమే కాదు, కొరింథీ రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనములు, కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూసినట్టు పౌలు గారు అంటారు, తక్కిన అపోస్తుల వలె, కేపా వలె, ప్రభు యొక్క సహోదరు వలె విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకొని తిరుగుతాం, మాకు అధికారం లేదా? విశ్వాసం ఉంచని సహోదరులు యేసు ప్రభు మరణ సమాధి పునరుద్ధానం తర్వాత ఎడతెగని ప్రార్థనలు ఉన్నారు. ఆ సహోదరులు మ్యారేజ్లు చేసుకొని, వివాహాలు చేసుకొని భార్య భర్తలు కలిసి సేవ చేస్తున్నారు. ఎక్కడికైనా సేవ వెళ్తే ఒక్కడు వెళ్ళకూడదు, గుర్తుంచుకోండి. సేవకుడు వెళ్ళాలంటే ఇద్దరిద్దరు వెళ్ళాలి. యేసు ప్రభు వారు ఇద్దరిద్దరు పంపాడు. ఎందుకు పంపాడు? ఇద్దరిద్దరు ఇద్దరిద్దరు వెళ్ళాలి. సహోదరు పేతురు గారు భార్య వెళ్ళారట. తర్వాత ఎవరంటే ప్రభు యొక్క సహోదరులు భార్యను వెంట పెట్టుకుని పరిచయం చేశారు. అక్కడ ప్రిస్కిల్లా కలిసి తిరిగారు. అదేవిధంగా భార్య భర్తలు కలిసి సేవార్త నిమిత్తం వెళ్ళాలి. ఒకవేళ భార్య అందుబాటులో అయితే ఒక సహోదరుని వెంట పెట్టుకుని వెళ్ళాలని మరి ప్రభువే మనకు బోధించాడు. ఎందుకంటే ఇద్దరిని పంపించాడు. అపోస్తల కార్యములు మనము చదువుతున్నాం 1వ అధ్యాయం. ఇక ఆఖరి భాగం, అపోస్తలను ఎన్నుకొనుట. యూదా ప్లేస్ లో అపోస్తలను ఎన్నుకొనుట ఒక వేకెన్సీ దొరికింది ఇక్కడ. దాని గురించి ఇక మరి అంత కొన్ని రోజులు గడిచింది. అపోస్తల కార్యములు, దయచేసి మీరు అందరూ గమనించండి. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 15 నుండి చదువుతున్నాను. 15 నుండి నేను చదువుతున్నాను. 20 వచ్చిన వరకు, 19 వచ్చిన వరకు చదువుతా. 20 వచ్చిన వరకు మీరు గమనించండి. వచ్చినట్టు ఆ కాలమందు ఇంచుమించు కొంత సమయం గడిచింది. ఎందుకు వచ్చిందో తెలియదు. 14 వచ్చి నుండి 15 వచ్చిన వరకు కొంత గ్యాప్ అయింది. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, నేను సహోదరులారా, యేసును పట్టుకొని త్రోవ చూపిన వారికి యూదాను గురించి పరిశుద్ధాత్మ ద్వారా పూర్వమందు పలికిన లేఖనములు నెరవేరవలసి ఉండేను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాల్గొన్నాడు. అతడు పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రోకలిచ్చి ఒక పొలమును కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున పేగులన్నీ బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురున్న వాళ్ళందరికీ తెలుసు. దాని వారి భాషలో ఆ పొలమునకు అక్కల్ది అనే పెట్టబడి ఉంది. దానికి రక్తభూమిని అర్థము. ఇందుని గూర్చి అతని ఇల్లు పాడైపోను గాక, దానిలో ఎవడును కాపురం ఉండకపోను గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొని గాక. ఇందాక బ్రదర్ ప్రార్థన చేశాడు, గాక 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 అంటాడు. అలా ఇక్కడ కూడా అంటున్నాడు అన్నమాట. పేతురు గారు ప్రార్థన చేస్తాడు. ఈ విధంగా ఆయన చెప్తున్నాడు, అక్కడ ఆయన ప్రసంగం చెప్తున్నాడు. ఈ విధంగా అర్థం. ఇందుని గురించి అతని ఇల్లు పాడైపోవును గాక, దాన్ని ఎవడు కాపురం ఉండిపోవును గాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొని గాక అని కీర్తనలో రాయబడింది అని చెబుతున్నాడు. ఇది 120 మంది దగ్గర పేతురు గారి ప్రసంగం. ఇందులో ఒకడు ఎవరండి అన్న, శ్రద్ధగా నాలి. ఈయన పేతురు గారి ప్రసంగం 120 మందిలో నిలబడి ప్రసంగం చేస్తున్నాడు. ఈ యూదా ఇస్కరియోతు గురించి ప్రవచనాలు ఎన్నున్నాయో, క్రీస్తు శ్రమల గురించి యెషయా గ్రంథం 53వ అధ్యాయం, తర్వాత కీర్తన గ్రంథంలో ఉన్న విషయాలన్నీ జ్ఞాపకం చేస్తూ కీర్తన గ్రంథము మరి 109వ కీర్తన 8వ వచనములోను ఈ విధంగా అనేకమైన ఆ యొక్క పాత నిబంధనలో జకరియా గ్రంథంలో ఆ భూమి కొనబడుతుందనే విషయాన్ని ఇవన్నీ ప్రవచనాలు జ్ఞాపకం చేస్తూ పేతురు గారి ప్రసంగం ఇది. ఈ ప్రసంగంలో ఎవరి గురించి చెబుతున్నాడంటే
ద్రోహము వలన సంపాదించాడు. ద్రోహం వీడు ద్రోహి అన్నాడు లోక గారు ద్రోహి అన్నాడు. ఇది కూడా లోక గారిగా రాసింది. ద్రోహం వలన వీడు ద్రోహి, వీడు నమ్మదగినవాడు కాడు. ఎందుకంటే కీర్తన 41లో 9వ వచనంలో 41 వచనం, నమ్ముకున్న హితుడి స్నేహితుడే మోసం చేశాడు అంటాడు. ప్రవచనం. నమ్మదగిన వాడు కాడు, నమ్మక ద్రోహి. ఏం చేశాడు? 30 వెండి నాణ్యాలు అనుకో అప్పగించాడు. వీడు పరిచర్యలో వచ్చాడు, నమ్మకస్తుడు కాదు. తర్వాత తాను చేసిన పొరపాటు తెలుసుకున్నాడు. మత్తయ్య గారి స్టేట్మెంట్ ప్రకారం ఏంటంటే ఆయన పోయి ఉరి పెట్టుకున్నట్టు చనిపోయినట్టుగా మనం చూస్తాం. 26వ అధ్యాయం కదండి, ఉరి పెట్టుకున్నట్టుగా చూస్తాం. తర్వాత ఈయన ఇక్కడ అపోస్తల కార్యములో ఏముంది? ఇతడు పేగులు బయటకు వచ్చి సత్యను అంటున్నాడు. కొద్దిగా తేడా అనిపిస్తుంది. అక్కడ ఉరి పెట్టుకున్నాడు, ఇక్కడ పేగులు బయటకు వచ్చినాయి, ఎట్టొచ్చినాయి అంటారు. ఈ రెండు వాస్తవే. ఏంటంటే ఉరి పెట్టుకున్నాడు, తర్వాత కొట్టుకులాడాడు, అటు ఇటు ఊగలాడింది, తర్వాత ఊగులాడుతూ ఉన్నాడు. పొట్ట ఉబ్బింది బాగా, 2-3 రోజులు అయింది. ఎవరు చూసానో లేదో బాగా ఉబ్బిపోయింది. టకామని కింద పడ్డాడు, పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చింది. ఇది కనుక ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇప్పుడు ఏంటంటే ఈ విషయాన్ని ఈ విధంగా చేశాడు. వీడు నమ్మదగిన వాడు కాదు, వీడు ద్రోహం వల్ల సంపాదించాడు, అది కల్దీయ రక్త భూమిని కొన్నాడు అని చెప్పుకుంటా వచ్చిన తర్వాత లేఖనాలు నెరవేరిని అని చెబుతూ 20వ వచనం నుండి చాలా ప్రాముఖ్యంలోకి వస్తున్నాం. 21వ వచనం. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చిన మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకునే దినం వరకు ఆయన మన మధ్య సంచరించి ఉండిన కాలమును అంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానం గూర్చి సాక్షి అయ్యుట అవశ్యమా? ఇది చాలా ప్రాముఖ్యం. ఒక అపోస్తలుడు ఎన్నుకుంటున్నారు, 11 మంది అపోస్తలులు ఉన్నారు. 12 మంది అవసరం, అవశ్యం. ఒక అపోస్తలుడు అవశ్యం. 12 మంది కావాలి. 12 మంది కావాలి కాబట్టి ఈ 12 మందిలో ఎన్నుకోవాలంటే అక్కడ 120 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? అక్కడ 120 మంది ఉన్నారు. 120లో అపోస్తల పోస్ట్ ఒకటే ఉన్నది. కానీ ఈ అపోస్తల పోస్ట్ రావాలంటే, ఈ వేకెన్సీ ఫుల్ఫిల్ చేయాలంటే క్వాలిఫికేషన్ చెప్పారు. ఏంటి ఆ క్వాలిఫికేషన్? అర్హత ఏంటంటే 21వ వచనం, కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చిన మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన వరకు ఆయన మన మధ్య సంచరించిన కాలం అంతయు మనతో కలిసి ఉన్న వారిలో ఒకడు మనతో కూడా పునరుద్ధానకు సాక్షి అంటే యేసుతో కలిసి జీవించిన వ్యక్తి అయి ఉండాలి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానమును చూసిన వాడై ఉండాలి. సాక్షి. ఇందుకు మేము సాక్షులు అన్నారు కదా అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో. ఇందుకు మేము సాక్షులు అన్నారు. ఈ సాక్షి అవసరం. అంటే కన్న వాటిని విన్న వాటిని గురించి సాక్ష్యం అవసరం. ఒకరు నేను అపోస్తలుని పేరు పెట్టుకోవాలనుకుంటే యేసు పాదం అపోస్తలుని చెప్పాలంటే యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానం నేను సూచిన వాడనై ఉండాలి. అది కూడా ఎక్కడి నుంచి? యోహాను బాప్తిసం ఇచ్చిన మొదలుకొని యేసుక్రీస్తు వారు పరలోకమునకు ఆహారుడైనంత వరకు చూసిన విషయంలో సాక్షి అతడే అపోస్తలుడు. ఇతడు సాక్షి అయి ఉండాలి. ఇది అవశ్యము, తప్పనిసరి అని వాళ్ళు చెప్పారు. చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే 22వ వచనం చూసినట్టయితే 22వ వచనంలో తర్వాత 23వ వచనం, అప్పుడు వారు ఈస్తను మారు పేరు గల బర్నబానబడిన యేసోబు మత్తయ్య వీరిద్దరు నిలబెట్టి ఇట్లు ప్రార్థన చేసి, అందువల్ల హృదయంలో ఎరిగిన ప్రభువా తమ చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యల అపోస్తలులో పాలు పొందుటకు వీరిద్దరిలో ఏర్పరచుకున్న వారిని కనపరచమని అంతటా వారి వీరి గురించి చీట్లు వేయగా మత్తయి పేట చీటీ వచ్చాను.
చూడండి గొప్ప విషయం ఇక్కడ. ఖాళీ ఒకటే ఉన్నది. ఆ 120 మందిలో ఇద్దరు ఎన్నికయ్యారు, సాక్షులు ఇద్దరు అయ్యారు, వీళ్ళు క్వాలిఫై అయ్యారు. 120 మందిలో ఇద్దరే క్వాలిఫై అయ్యారు. ఉన్న వేకెన్సీ అంతా ఒక ఉద్యోగులు గాని ఒక డిపార్ట్మెంట్ లో గాని ఖాళీ ఒక పోస్ట్ ఖాళీ అయితే దాన్ని ఫుల్ఫిల్మెంట్ చేయాలి. ఇక్కడ ఏ పోస్ట్ ఉంది? అపోస్తల పోస్ట్ ఉంది. ఈ అపోస్తల పోస్ట్ అర్హత ఏంటి? యోహాను మొదలుకొని యేసుక్రీస్తు పునరుద్ధరణ అయ్యి పరలోకం ఆరోహణ వరకు ఆయనతో ఉన్న చూసిన వాళ్ళు, కళ్ళ వాటిని విన్న వాటిని గ్రహించిన వాళ్ళే అర్హత. ఆ 120 మందిలో ఎంతమంది వచ్చారు? ఇద్దరు వచ్చారు. సమస్య మొదలైంది అక్కడ. ఇద్దరు క్వాలిఫై ఎవరిని కాదంటానికి లేదు. అప్పుడు ఏం చేశారు? చీటీ వేశారు. ఇద్దరు పేరు రాశారు, చీటీ వేసి తీశారు. ఎవరి పేరు వచ్చింది? మత్తయ్య పేరు వచ్చింది. మత్తయ్య 12 ఫుల్ఫిల్మెంట్ అయ్యా. మత్తయ్య చదవన్నా? ఏం పేరు? మత్తయ్య. మత్తయ్య పేరట ఈయన 12వ వాడుగా ఎంచబడ్డాడు. ఓకేనా? 12 మంది వేకెన్సీ ఫుల్ అయిపోయింది కదా. అయితే ఇక్కడ ఒక గొప్ప విషయం చెప్పాలి ముగింపులో. నేను 28వ వచనంలో చూద్దాం. 28వ వచనములో చూసి, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకుని ఈ పరిచర్యలో అపోస్తలత్తులు చూడన్న చాలన్నా. ఇతడు ఎంత దౌర్భాగ్యుడో చూడండి. చాలా దౌర్భాగ్యుడు. ఇతడు నమ్మకస్తుడు కాదని ముందు తెలుసుకున్నాం. ఇతడు నమ్మకస్తుడు కాదు. ఎందుకంటే దేవుని పనిలో నమ్మకస్తుడిగా ఉండాలి. దేవుని పనిలో నమ్మకస్తుడు ఉండాలి. గొప్ప పరిచర్య ఇది. ఈ పరిచర్య అనేది పౌలు గారు ఏమంటాడు? కాబట్టి ఈ పరిచర్య పొందినందున మేము ధైర్యపడము. కొన్ని రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయనను ఆ బలాధికము మామూలుగా కాకున్నట్లు దేవుని దయ ఉండినట్లు ఈ మంటి గట్టులో మాకు ఈ ఐశ్వర్యము క్రీస్తు సువార్త చేసే ఆ భాగ్యము ప్రతిఫలము ఆశించకుండా చేసే పని ఇది. ఏదో డబ్బులతో చేసే పని కాదు. ఆత్మ సంపాదించే పని ఇది. డబ్బుల కోసం చేసే పని కాదు. డబ్బులు అవసరమే, డబ్బులు అవసరం లేదని కాదు, డబ్బులు చాలా అవసరం. కానీ ప్రతిఫలము ఆశించని ఆత్మ సంపాదించే పరిచర్య ఈ గొప్ప పరిచర్య. ఈ పరిచర్య ఈ మంటి ఘట్టంలో ఈ మంటిలో కలిసిపోయేది. ఆ యొక్క క్రీస్తు ఐశ్వర్యము ఈ మంటి ఘట్టంలో మాకు కలదు. అయితే ఈ పరిచర్యను ఏం చేశాడంటే యూదా ఇస్కరియోతు ఇతడు 30 వెండి నాణాలకు దురాశ. వీడికి దురాశ. ఎప్పుడు డబ్బు సంచి మీదే వాడు లెక్క. ఎప్పుడు డబ్బు సంచి లెక్క ఇందే. డబ్బులు ఏం చేస్తున్నారు, అయ్యట్టే చేస్తున్నారు, ఇదే లెక్క కదన్నా. ఇతడు ఏం చేశాడు? ఇతడు నమ్మకస్తుడు కాదు. నీతిమంతుడైన ఆయనను అప్పగించాడు. యేసు ప్రభువు ఇలాంటి పుట్టపోతే బెటర్ అన్నాడు. ఎందుకంటే దౌర్భాగ్యుడు. ఇతను ఏం చేశాడంటే ఆ దురాశతో ఏం చేశాడంటే ఆ గొప్ప పరిచర్యలు బాగొట్టుకున్నాడు. ఏం బాగొట్టుకున్నాడు? పరిచర్యలు బాగొట్టుకున్నాడు. రెండోది అపోస్తలత్వం బాగొట్టుకున్నాడు. చేసింది ఒకటే ఒక నేరం, 30 వెండి నాణాలకు అప్పగించడం. చేసింది ఒకటే పాపము, 2 ఎగిరిపోయింది. పరిచర్య పోయింది, అపోస్తలత్వం పోయింది. పరిచర్య అపోస్తలత్వం అంటే దేవునితో సంబంధము, సహోదరుల మధ్య సహవాసం, ఆ 2 బాగొట్టుకున్నాడు. ఒక పాపము 2 దీవుల్ని బాగొట్టుకున్నాడు. 1 shot 2 birds అవుట్. 1 shot 2 birds. ఒకటే పాపం, 2 బాగొట్టుకున్నాడు. ఏం బాగొట్టుకున్నాడన్నా? పరిచర్య బాగొట్టుకున్నాడు. తర్వాత అపోస్తలత్వం బాగొట్టుకున్నాడు. వీడు ద్రోహి అన్నాడు. ఎక్కడ పోయాడంటే ఇతను తన చోటుకు పోయాడు. తన చోటేది? అపవాదికి వాని ప్రతినిధులకు కలగబోయాడు. సాతాను ఎన్నుకున్నాడు. తండ్రిని మార్చేశాడు. జంప్ అయిపోయాడు కదండి. కనుక ఈ పరిచర్య గొప్ప పరిచర్య. దేవుడు మనకు అప్పగిచ్చిన ఈ పరిచర్యను జాగ్రత్త కాపాడుకోవాలి. ఇందులో వచ్చావా గొప్ప ధన్యుడు. వెనక నాగులపై చేపెట్టి వెనక తప్పి తిరగొద్దు. పరిచర్య చేస్తున్నప్పుడు నమ్మకస్తుడిగా ఉండాలి. నమ్మకమైన పరిచర్య అనా శ్రద్ధగనాలి. నమ్మకమైన పరిచర్య. ఈ పరిచర్య గొప్ప భాగ్యం. యూదా ఇస్కరియోతు పోగొట్టుకున్నాడు.
ఒకటే పాపం చేశాడు, ఆ రెండు పోయినాయి. పరిచర్య పోయింది, అపోస్తలు దేవుడితో సంబంధం పోయింది, సహోదరత్వం పోయింది, పరిచర్య. కాబట్టి ఈరోజు మీరు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం మొదటి నుండి 26 వచనాలు విన్నారు. మీరు ఇంటికెళ్ళి చదవండి ఈ చాప్టర్. మరలా మీకు డౌట్ వస్తే నేను యూట్యూబ్ లో కూడా వర్తమానించాను, నేను వినండి, మంచిగా నేర్చుకొని ఇతరులకు ప్రార్థించాను. దేవుడి మీతో ఆశించుగాక. వందనములు. ఓకే.